ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న రేఖా వేళలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట కృపావార్తను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు బాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదుయుడని అడిగి తిని, అలాగ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవుని సన్నిధిలో ఈ దినపు కృపావార్త. నెహెమ్యా రాజుగారి దగ్గర సహాయం కోసం రాజుగారి ద్వారా మరి సహాయం పొందుకున్నట్లుగా ఆ నెహెమ్యా చేస్తున్నటువంటి ఆ మనవిని రాజుగారు అంగీకరించడానికి కారణం మరి దేవుని కృప ద్వారా ఆ మనవిని అంగీకరించడానికి రాజుగారి దగ్గర నుంచి సహాయం రావటానికి నెహెమ్యా మాట్లాడుతున్నటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. నాకు కృప చూపుతున్నటువంటి దేవుని కరుణాస్తము నాకు తోడుగా ఉండి రాజుగారితో ఉండి రాజుగారి సహాయం చేయటానికి నా మనవి అంగీకరించడానికి నాకు కావలసినటువంటి వస్తు సామాగ్రిని సమకూర్చారు. రాజుగారి ద్వారా ఇవ్వటానికి దేవుడు సహాయాన్ని కలగచేశాడు. ఆ సహాయం ఎలా వచ్చిందనంటే కృప చూపుచున్నటువంటి కరుణాస్తము కలగచేసినటువంటి దేవుని దగ్గర నుంచే మనకు సహాయం వస్తుంది. ఇది నానా కృప చూపుతున్న దేవుని సన్నిధిలో మనము చేసుకున్న మనవులు ఆలకించి మనుషుల హృదయాలను మార్చి మనుషుల ద్వారా మన సహాయం కావాలంటే దేవుని కృప మనకి ఉండాలి. కరుణ కలిగిన హస్తం, కృపతో కూడినటువంటి ఆ కరుణ కలిగినటువంటి హస్తాన్ని మనము ఆ కృపను పొందుకునే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు నెహెమ్యా మనం చేసుకుంటానికి కారణం ఏంటంటే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో మరి ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. యెరూషలేము యొక్క గోడలు గుమ్మములు మరి పడద్రోయబడ్డాయంట, కాల్చబడ్డాయంట. తన ప్రాంతం వారు, తన వారు, మరి తన స్వదేశము వారు బహు నిందను శ్రమను అనుభవిస్తున్నారు. యెరూషలేము గుమ్మములు ప్రాకారములు పడద్రోయబడ్డాయి, అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. ఆ విషయాలు విన్నప్పుడు అక్కడ వారి యూదులు మరి తన దగ్గరకు వచ్చినప్పుడు కొందరు శేషించిన వారు, తప్పించుకుని వారు వచ్చినప్పుడు నెహెమ్యా వారితో మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట్లాడుతున్న సమయంలో ఆ విషయాల్ని నెహెమ్యా గారు తెలుసుకుంటారు. నెహెమ్యా తెలుసుకోవడమే కాకుండా బహు మరి ఆ బిడ్డలు పొందుతున్న శ్రమను, కష్టాన్ని గుర్తెరిగి దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. కొన్ని దినాలు కూర్చుండి దేవుని సన్నిధిలో ఉపవసిస్తున్నాడు. అయ్యా, నీ కృప నాకు కావాలి, నీ కృప కలిగిన సహాయం నాకు కావాలి, నీ కృప ద్వారా నాకు సహాయం ఇచ్చేయ్యా. నా ప్రాంత ప్రజలు శేషించినటువంటి వారు బహు నిందను శ్రమను మరి నా ప్రాంత ప్రజలు నా తండ్రి అనుభవిస్తున్నారయ్యా. యెరూషలేము గోడలు గుమ్మాలు పడద్రోయబడి కాల్చిపోయబడ్డాయ్యా. యెరూషలేమును మరలా కట్టబడినట్లుగా నా సహాయం చేయయ్యా. అది నీ కృప ద్వారానే నాకు జరుగుతుందయ్యా అని చెప్పి నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసుకుని రాజుగారి దగ్గర మనవి చేయటానికి వెళ్ళినప్పుడు రాజుగారు నెహెమ్యా మనవిని అంగీకరించి కావలసినటువంటి వస్తు సామాగ్రిని దేవుడు నెహెమ్యా గారికి అందించాడు. ఆసాపు ద్వారా అడవుల్ని కాయిచ్చినటువంటి రాజుగారి అడవులను కాయిచ్చినటువంటి ఆసాపు గారి ద్వారా మరి కావలసిన సమస్తాన్ని నెహెమ్యా గారికి అందించబడినది. ఈ దినాన నీకు ఏ సహాయం కావాలో, ఉదయకాల వేళలో ఏది మరి ఒరిగిపోయి విరిగిపోయి కాల్చివేయబడి నష్టాన్ని కలిగించి వ్యాధిని బాధని కష్టాన్ని మరి కలిగించి వేసిందో ఈ దినాన దేవుని సన్నిధిలో నెహెమ్యా వలె దేవుని కృప కొరకు మనం ఎన్నుకుంటే, కోరుకుంటే, కృప కొరకు కనిపెడితే కృప ద్వారా దేవుడు సహాయాన్ని కలగచేసే దేవుడు. కృప చూపుచున్న దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉండి రాజుగారిని చేసిన మనవని ఆలకించాడు. నీ మనవను కూడా ఆలకించి నీకు ఈ దినాన్ని మేలు చేసి ఆ మేలుతో గొప్ప ఆశీర్వాదంతో దేవుడి దినమంతా నిన్ను నడుపునట్లుగా దేవుడి నీకు సహాయం చేయనుగాక. ఈ చిన్ని మాటలు నీ హృదయంలో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా నెహెమ్యా ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, నాయన యెరూషలేము గురించి మొరపెట్టినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడివయ్యా. అటువంటి ఉపవసించి దుఃఖముతో కూడిన ప్రార్థన చేయటం ద్వారా
కృప చూపించావయ్యా. కృప కలిగిన కరుణా హస్తము నెహెమ్యా గారికి సహాయం చేయడానికి ఉపయోగపడింది. ఈ మాటలు వింటున్న బిడ్డలకి సహాయాన్ని అందించండి, కృప చూపించండి, వారి మనవల్ని ఆలకించండి, మేలును దయచేయండి. ఏ వ్యాధి బాధల్లో, కష్ట నష్టాల్లో ఈ దినాన్ని నీ ప్రియ బిడ్డలు ప్రభు ఈ మాటలు వింటున్నారో నాయన, నీ కృపతో కూడిన కరుణా హస్తాన్ని బిడ్డలకి అనుగ్రహించి కృప ద్వారా ఈ దినమంతా మేలులతో దీవెనలతో మీరు నింపి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.